రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బలహీన వర్గాలకు గతంలో ఎన్నడూ జరగనటువంటి నష్టం జరుగుతుంది. ఇప్పటికే గత 75 సంవత్సరాల స్వతంత్రంలో 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తోటి ఈ పేద వర్గాలకు, బలహీన వర్గాలకు ఎంతో నష్టం జరిగింది. ఓట్ల కోసం వాళ్ళు వచ్చినారే తప్ప ఓట్ల తర్వాత ఎన్నడూ కూడా ఈ వర్గాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే. మళ్ళా నిన్న రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం కల్పిస్తాడేమని మేము నమ్మినాం. కానీ మళ్ళా దొంగ నాటకాలు ఆడి మళ్ళా సీఎం గారు చట్టబద్ధత ఇచ్చేటువంటి పరిస్థితి లేక ఏదో కేంద్రానికి వదిలిపెడదాం అని తూతుంబాలుగా సర్వే చేయించినట్టు మన మాజీ మంత్రివర్యులు బీసీ సంక్షేమ జోగురామన్న గారు చెప్పారు అన్ని లెక్కలతో సహా. మరి ఈనాడు బీసీలకు కులగణన అసమగ్రంగా జరిగిందని చెప్పి వాళ్ళ బీసీ కమిషన్ చైర్మన్ చెప్పిండు నిన్న నిరంజన్ గారు. అంటే మళ్ళీ ఈ కులగణన జరగాలి అనేది దాని అర్థం ప్రత్యేకంగా. కాబట్టి దీనివల్ల జనాభా బీసీల దగ్గర 21 లక్షల మంది తగ్గింది. పూర్తిగా సర్వే చేయలే. పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ అన్ని ప్రాంతాల్లో అధికారులు కులగణన సక్రమంగా జరగలే. అలా 20 కాలాలు పెడితే ఏదో ఒక కాలంలో ఇదో భాగంగా జరిగిందే తప్ప ఇది చాలామందికి తెలియదు. బీసీలో సబ్ క్యాస్టా ఏందనేది కూడా క్లియర్గా తెలియకుండా వాళ్ళు తూతుంబాలుగా చేసినటువంటి పరిస్థితి. అందుకనే ఈ కులగణను మళ్ళా జరపాలనేదే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ బీసీల యొక్క డిమాండ్. ముఖ్యంగా ఇంకొకటి అండి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. ఈనాడు ఏదైతే బీసీలకు రాజకీయ చైతన్యమే కాదు, రాజ్యాధికారంలో కూడా చట్టబద్ధత కలగాలి, ఆ వర్గాలకు చెందినటువంటి నాయకులను ఆ పదవిలోనే కూర్చోబెట్టాలి, అప్పుడే బలహీన వర్గాలకు న్యాయం జరుగుద్దని చెప్పి మహనీయుడు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు తొలి స్పీకర్ మసూదనాచారి ఒక గోల్డ్ స్మిత్ కుటుంబానికి చెందిన వ్యక్తిని స్పీకర్గా పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. తొలి శాసనమండలి చైర్మన్గా ఒక గౌడ కుటుంబానికి చెందిన స్వామి గౌడ్కు చైర్మన్గా ఇచ్చి గౌరవించిన ఘనత కేసీఆర్ది. అదే కాదు, తొలి ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముదిరాజు కుటుంబానికి చెందినటువంటి ఈటల రాజేందర్కు ఆర్థిక శాఖ ఇచ్చి గౌరవించిన నాయకుడు కేసీఆర్ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అలాగే మా గతంలో పార్లమెంటరీ ప్రతిపక్ష నేతగా పెద్దలు కేకే గారికి అవకాశం ఇచ్చి 2 సార్లు ఆయనకు రాజ్యసభ అవకాశం. అలాగే గౌరవనీయులు ముదిరాజు కుటుంబానికి చెందిన బండా ప్రకాష్ గారికి పార్లమెంటు రాజ్యసభ. బడుగులింగ యాదవ్గా నాకు ఎక్కడో ఒక గొర్రెలు కాసుకునే కుటుంబానికి చెందిన నాకు పెద్దల సభకు తీసుకుపోయి గౌరవించిన మహానాయకుడు, యాదవ జాతికే గొప్ప గౌరవం తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదే కాదు, ఇవాళ శ్రీనివాస్ మీరు చూశారు, డి శ్రీనివాస్ గారికి కానీ, తర్వాత రవిచంద్రకు కానీ, మున్నూరు కాపు కులానికి చెందిన రవిచంద్రకు కానీ, బండ ప్రకాష్ కూడా చెప్పాను ముదిరాజు. అట్లనే ఈ రకంగా అన్ని వర్గాలకు కూడా రాజ్యసభలో స్థానమే కాదు, లోకసభలో కూడా ఎక్కువ స్థానాలు టికెట్లు ఇచ్చేటమే కాకుండా మొన్న జరిగినటువంటి పార్లమెంటు శాసనసభలో కూడా బలహీన వర్గాలకే, బీసీలకే పెద్దపీట వేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, ఇప్పటికీ అనేక సార్లు మనం చూసినాం. ఈనాడు ఇంకా చూస్తే మనకు ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు చేసి పంపింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. కానీ కులగణనే కాదు, తప్పుల తడకగా ఉందని చెప్పి తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి బీసీలు కేవలం 45% అని లెక్కలు కట్టడం కాదు, బీసీలకు అది వెన్నుపోటు పడటం అని చెప్పి మాట్లాడిండు కేసీఆర్ అని మీకు మనవి చేస్తున్నా. ఈ రకంగా అన్ని వర్గాల్లో కూడా అన్ని స్థాయిల్లో కూడా బీసీలకు 45,000 కోట్ల రూపాయలు పెట్టినాయా బడ్జెట్లో మా వర్గాలకు. సబ్బండ వర్గాలకు ఎంబీసీలు కూడా ఏర్పాటు చేసిండు. అన్ని కుల సంఘాలకు 40 కుల సంఘాలకు
వందల కోట్లు వేల కోట్లు పెట్టి కుల సంఘాల భవనాలు ఆత్మగౌరవ భవనాలు కట్టించిండు. గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ చేసిండు. మత్స్యకారులకు ఉచిత చేపల పంపిణీ చేసిండు. గీతా కార్మికులకు మొదళ్ల పన్ను రద్దు చేసిండు. ఇంత అనేక విధాలుగా ఈ రకంగా చేనేత కార్మికులకు కానీ చాకలి మంగలి కుమ్మరి కమ్మరి లాంటి జాతులకు ఏ ప్రభుత్వం ఈ దేశంలో చేయని విధంగా మేలు చేసినటువంటి పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. ఇటువంటి పార్టీని మేము చేసినటువంటి నిర్మాణాన్ని మొత్తం మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏదైనా గుర్తించి నిజంగా ఏమన్నా కులగణన చేసి మా వర్గాలకు మేలు చేస్తాడేమని చేస్తే మళ్ళా కూడా కుట్రకు మేము లోనైనామని సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే మా డిమాండ్ ఒకటే, రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు 42% మా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. మళ్ళా ఈ తప్పుడు లెక్కలు ఉన్నటువంటి సర్వేను రీసర్వే చేసి నిజమైన కులగణన జరిపి మేమంతో అంతే కావాలంటున్నాం తప్ప ఇతరుల యొక్క కులాల యొక్క వాళ్ళని మేము దూషించేటువంటి విధానం కాదు అని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ బలైన వర్గాలకే కాదు, ఎస్సీలకే కాదు, ఏ వర్గాలకు అన్యాయం జరిగినా పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.